సుందరకాండలోని 5వ సర్గ తాత్పర్యం. తర్వాత ధీమంతుడైన హనుమంతుడు ఆకాశ మధ్యంలో తన కిరణాలచే వెన్నెలను విస్తృతంగా వ్యాపింపచేస్తూ గోశాలలో తిరుగాడుతున్న ఆబోతులో ఉన్న చంద్రుణ్ణి చూశాడు. లోకుల దుఃఖాలను అన్నిటినీ నశింపజేస్తూ సమస్త ప్రాణులను ప్రకాశింపజేస్తూ సముద్రాన్ని ఉప్పొంగింపజేస్తూ చల్లని కిరణాలతో ఆకాశంలో సంచరిస్తున్న చంద్రుణ్ణి హనుమంతుడు చూశాడు. భూమి మీద గల మందర పర్వతంపై ఏ శోభ ఉంటుందో ప్రదోష కాలాల్లో అంటే సాయంకాలాల్లో సముద్రం నందు ఏ ప్రకాశం ఉంటుందో జలమందలి కమలాలలో ఏ కాంతి ఉంటుందో అట్టి ప్రకాశమే చంద్రునిలో మహోజ్వలంగా కానవస్తున్నది. వెండి పంజరంలో ఉన్న హంస ఎలా ప్రకాశిస్తుందో, మందర పర్వత గుహలోని సింహం ఎలా ప్రకాశిస్తుందో, మదించిన ఏనుగు మీద ఉన్న వీరుడు ఎలా ప్రకాశిస్తాడో ఆకాశంలో ఉన్న చంద్రుడు కూడా అలా ప్రకాశిస్తున్నాడు. వాడి కొమ్ములున్న వృషభంలా, మహోన్నత శిఖరాలు గల తెల్లని మహాపర్వతంలా, బంగారు తొడుగులు దాల్చిన దంతాలు గల ఏనుగులా అప్పుడు పరిపూర్ణ కళలతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రుడిని వర్ణిస్తున్నారన్నమాట హనుమంతుడు. మంచు తుంపర్లను మాలిన్యం తొలగిపోయి మహాగ్రమైన సూర్యుని కిరణాలు తనపై ప్రతిఫలించడం వలన అంధకారం అంతా నశించిపోగా గొప్ప కాంతిని పొంది స్పష్టంగా కానవస్తున్న అంకము అంటే మచ్చగలవాడు, అంకగలవాడు, పూజ్యుడు అయిన శశాంకుడు అంటే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆకాశంపైకి వస్తూ ఉన్న ఆ చంద్రుడు శిలాతలం మీదికి ఎక్కి నిలబడ్డ సింహం వల్లే, యుద్ధరంగంలో ప్రవేశించిన గజరాజు వల్లే, రాజ్యాన్ని పొందిన రాజు వల్లే ప్రకాశిస్తున్నాడు. స్వర్గం వల్లే ప్రకాశిస్తూ ఉన్న పావనమైన సాయం సమయంలో చంద్రుడు ఉదయించి ప్రకాశిస్తూ ఉండడంతో చీకటి నశించింది. రాక్షసులు మాంసభక్షణానికి ఉపక్రమించారు. తమ తమ మనస్సులలోని కోపాలను విడిచి స్త్రీలు వారి ప్రియులు కలిసిపోసాగారు. ఆ సమయంలో చెవులకు ఇంపుగా వీణానాదం వినవస్తూ ఉన్నది. పవిత్ర చరిత్రులైన స్త్రీలు భర్తల పక్కన శయనిస్తూ ఉన్నారు. అమిత ఆశ్చర్యమును కలిగించు ప్రవర్తన గల రాక్షసులు సైతం విహరిస్తూ ఉన్నారు. వీరుడు బుద్ధిమంతుడు అయిన ఆ హనుమంతుడు అనేక రకాల గృహాలను తిలకించాడు. వాటిలో కొన్ని గృహాలలో మదించి ఏమరపాటుతో ఉన్న జనులున్నారు. మరికొన్ని గృహాలు రథాలతోనూ అశ్వాలతోనూ భద్రజాతికి చెందిన ఏనుగులతోనూ ఉత్తమమైన ఆసనాలతోనూ అలంకరింపబడినవిగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఆ గృహాలన్నీ సిరి సంపదలతో తొలతూగుతూ కళకళలాడుతూ ఉన్నాయట. ఆ గృహాలలో వసిస్తున్న రాక్షసులు పరస్పరం హేళన చేసుకుంటూ